సో మనకి వెళ్ళి వీలుంటే కంపల్సరీ వెళ్ళి మీటింగ్ లో కూర్చోండి అని. మాకేమనిపించిందంటే వాయిస్ వస్తుందా మేడం? క్లియర్ సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. రైట్ అండి, ఒక్క నిమిషం మేడం. సో మాకు ఇవాళ బూట్ క్యాంప్ కు వచ్చినందుకు నిజంగా చాలా వరకు మాకేమనిపించిందంటే ప్రతి రోజు కూడా ప్రతి క్షణము అండ్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చాలా విలువైంది అండ్ ప్రతిదీ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో ఒక మాట అన్నారు సార్ వాళ్ళ బూట్ క్యాంప్ లో, ఎప్పుడు దాకా నేర్చుకోవాలి అంటే మనం చనిపోయేదాకా నేర్చుకోవాలంటే, చనిపోయేదాకా కూడా ఇంకొక 6 నిమిషాలు మనం చనిపోతాం అనగా కూడా నేర్చుకోవడానికి ఆ టైంలో ప్రయత్నం చేయాలి అనేది ఒక మాట అయితే చాలా బలంగా వినపడింది. అలాగే అప్లయన్స్ కోసం చెప్పడము ఇవన్నీ ఎంత నేర్చుకున్నా సరే వెస్టీజ్ లో ఏమనిపిస్తుంది అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త అనిపిస్తుంది నిజంగా. సో మరి ఈ రోజు బూట్ క్యాంప్ రావడం అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే నాతో పాటు నా టీం మెంబర్స్ కూడా వచ్చారు. సో వాట్ ఎవర్, సో దానివల్ల ఇవాళ కొంచెం లేట్ అయిందండి బూట్ క్యాంప్ జూమ్ లోకి రావడానికి. సో యాక్చువల్ గా ఇవాళ మొత్తం ఉండిపోయాను మీటింగ్స్, బూట్ క్యాంప్ లో ఉండిపోయాను నేను. ఇవాళ నా జూమ్ అని కూడా నేను అసలు గుర్తుపెట్టుకోలేకపోయానండి, సారీ ఫర్ దట్. సో నేను ఇవాళ ఓన్లీ ఏంటంటే బిజినెస్ స్ట్రాటజీ ఒకటే మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు బిజినెస్ కోసం మాత్రమే గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ చూసిన విధానం కోసం చెప్తున్నాను. ఎందుకనంటే ఒకే ఒక్క పర్సన్ బిజినెస్ చేయడం మొదలు పెడితే వెనకాల కొన్ని వందలాది మందులు ఇవాళ జెండా మోయడానికి రెడీగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల. సో ఆ నిర్ణయం తీసుకోవడానికి మనకు వచ్చినప్పటికీ ఒక అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎక్కడో మనం చిన్నపాటి ఇబ్బంది పడుతున్నాం. సో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పక్కకి ఎంటేస్తే కంపల్సరీ మనం కూడా ఒక ఇండిపెండెంట్ గా ఒక నిమిషం సో మనం కూడా ఒక ఇండిపెండెంట్ గా మనం కూడా ఎదిగే అవకాశం అయితే చాలా ఉంది అనిపించింది నాకు అవుతానే. ఎందుకనంటే నేను ఎవరి కోసం మాట్లాడతలేదండి, ఒక్క ఈశ్వరరావు గారి కోసం ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోసం నేను మాట్లాడలేదు. ఆయన ఇవాళ ఒక బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటే నాకేమనిపించిందంటే బూట్ క్యాంప్ లో ఉదయ్ గారు మాట్లాడారు, రమేష్ గారు మాట్లాడారు. అంటే ఇక్కడ కొంతమంది లీడర్లు ఒక్కొక్కరు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు తీసుకునే వ్యక్తులు ఇవాళ అక్కడ మాట్లాడుతుంటే మాకేమనిపించిందంటే ఒక్క పర్సన్ అండి, కేవలం ఒక పర్సన్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత మంది వచ్చారో చూడండి. బిజినెస్ చేసి క్యాపబిలిటీ ఉన్న లీడర్స్ ఎంత మంది వచ్చారో. సో అందుకే బిజినెస్ జాబ్ అంటే కంపల్సరీ మనం చెప్పేది ఏంటంటే బిజినెస్. కానీ బిజినెస్ అంటే చాలా మందికి ఇష్టమండి. బిజినెస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. బిజినెస్ అందరికి ఇష్టమే. కానీ బిజినెస్ చేయాలంటే ఎక్కడో భయం, లేకపోతే మోసపోతామేమో, మేము రోడ్డు వచ్చేస్తామేమో అని. ఎస్ ఆబ్వియస్లీ బిజినెస్ చేసినప్పుడు లాభం ఎంత ఉంటుందో అదే ఇచ్చినప్పుడు నష్టం కూడా అదే రీతిలో ఉంటుంది ఒకవేళ నష్టపోవడం వస్తే కనుక. కానీ అలా ఈ బిజినెస్ లో నేనున్నందుకు అయితే చాలా హ్యాపీగా లేదు, కూడా పెట్టేస్తాం లేదు. సో నెలాఖరు వచ్చినప్పుడు మాత్రం 10వ తారీఖున చెక్కులు అనేది పడడం జరుగుతుంది. సో ఏదో మాయ కింద ఉందన్నమాట. వర్క్ చేస్తున్నాను, వర్క్ మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు దాకా పుట్టి పెరిగి ఈ వయసు దాకా కూడా వర్కే చేశాను. కానీ అక్కడ లేని సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో నాకు అందుకుంటానికి చాలా అవకాశం ఎక్కువ అనిపించిందండి. సో అది కూడా ఏంటంటే ఇవాళ మీటింగ్ లో కూర్చొని చూస్తూ ఉంటే ఒక్కొక్కరిని ఆ ఫ్రంట్ లైన్ లో కూర్చున్న వాళ్ళని మనం కూడా చేసాం బూట్ క్యాంప్. సో మన బూట్ క్యాంప్ లో కూడా ఇదే రీతిగా అనిపించింది. కానీ ఇక్కడ ఈశ్వరరావు గారిని చూస్తే, అక్కడ ఈశ్వరరావు గారిని చూస్తున్నప్పుడు వేరే అనిపించింది, ఇక్కడ ఈశ్వరరావు గారిని చూస్తే వేరే అనిపించింది. సో ఎందుకనంటే ఎంతమంది లీడర్స్ ని నిలబెట్టగలిగారు అంటే చిన్న విషయమేమి కాదు. పెడుతున్నా మీకు సో ఇంతమంది లీడర్స్ నిలబడ్డారంటే ఒక్క పర్సన్ ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల. సో అలాగే మీరందరూ కూడా డిసిషన్ తీసుకున్నారు వల్ల ఇక్కడ దాకా వచ్చారండి. సో మరి నిజంగా చెప్తున్నాను, మీరందరూ కూడా ఇవాళ వెస్టీజ్ లో కొనసాగుతున్నారు. సో వెస్టీజ్ లో కొనసాగుతున్నారు కాబట్టి కంపల్సరీ చెప్తున్నాను 2030కి మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉంటామండి. ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఉంటారు, పారిపోయిన వాళ్ళు కాదు. ఎన్ని చూపించి పారిపోయిన వాళ్ళు అయితే వెస్టేజ్ కి వాళ్ళకి సంబంధం ఉండదు.
సో రేపొద్దున్న మీ పక్కనే ఎవరైతే మీరు జాయిన్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీతో పాటు వేరే టీమ్ లో జాయిన్ అవ్వడం వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీతో కొంచెం రిలేషన్ నుంచి వేరే వేరే టీంలో జాయిన్ అవ్వడం వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి 2030 వచ్చినప్పటికి వాళ్ళతో పాటు మీరు నిలబడితే, ఓకేనండి, 2030 వచ్చినప్పటికి వాళ్ళతో పాటు మీరు నిలబడితే కనుక ఖచ్చితంగా 2030కి భవిష్యత్ మారబోతుంది డెఫినెట్ గా. ఎందుకనంటే ఎవరన్నా సరే ఒకవేళ మన గ్రూప్ లో చదువుకున్నారు కాబట్టి గూగుల్ ఓపెన్ చేసి, ఓకేనండి, గూగుల్ ఓపెన్ చేసి కొన్ని ప్రాక్టికల్ గా చూడండి, కొన్ని ప్రాక్టికల్ గా మీరు చూడండి ఒకసారి. డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ అని టైప్ చేయండి ఎవరన్నా ఉంటే కనుక. నాకు టైప్ చేయడానికి లేదు. డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ 2025 లేదంటే 24 ఎవరు టైప్ చేస్తారండి? ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎలాంటి బిజినెస్ లో ఉన్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి, సరిపోద్ది. బిజినెస్ లో కష్టపడిపోకర్లా, కనీసం మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలండి. ఈ బిజినెస్ లో అసలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 2025లో జరిగిన టర్న్ ఓవర్ ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్న టర్న్ ఓవర్ అది మనకి ఇంచుమించు 3,000 కోట్లు టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. 3,000 కోట్లకి మనకి అంటే ఎస్పెషల్ గా నాకు, లేదంటే ఉదయ్ గారికి, లేదంటే నాగరాజ్ గారికి, లేదంటే ప్రసన్న గారికి, లేదంటే మన పైన ఉన్న టాప్ అప్ రమేష్ గారికి ఇవాళ కేవలం 3,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంటే లక్షల్లో వచ్చి పడుతుంది కదండి. సో 2030కి మనకి డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్న లెక్కల ప్రకారం ఈ బిజినెస్ గ్రోత్ అవుతుంది తప్ప ఎక్కడా కూడా డిక్రీజ్ అవుతుందా, అంటే కిందకి దిగుతులేదండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది కిందకి దిగుతులేదు, పైకి వెళ్లి మార్గంలో ఉంది తప్ప కిందకి దిగుతులా. సో అలాగా తెగలేని మార్కెట్ లో మనం ఉన్నందుకు 2030కి ఎంత అవుతుందంటే దాదాపుగా బిలియన్స్ లోకి వెళ్తుంది. ఎవరైనా చూస్తున్నారండి? సార్ చూసాం సార్. ఓకే, 2025కి ఎంత టర్న్ ఓవర్ అయింది మేడం? 20,700 కోట్లు అండి. 20,700 కోట్లు అంటే క్లోజ్ టు 3,000 అంతే కదండి, క్లోజ్ టు 3,000 అవుతుంది. ఇప్పుడు 25, ఓకేనా. ఇప్పుడు 2030కి చూడండి. త్వరగా కొంచెం మీరు ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం నిజాలు తెలుసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ కోసం చిన్న నిజాలు తెలుసుకోండి. ఈ బిజినెస్ ని గుడ్డెత్తి చేలో పడిపోయినట్టు చేస్తే అవ్వదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఈ టర్న్ ఓవర్ చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ పాయింట్ కి వెళ్తానండి. అమ్మా ఎవరైనా చెప్తారా గ్రూప్ లో? సార్ ఆర్ మేడమ్స్ అండ్ యూత్ ఐకాన్స్. 12.7 lakhs బిలియన్సా మేడం? మిలియన్సా? బిలియన్స్ అండి. బిలియన్స్ అండి. 1 బిలియన్ అంటే ఎంతండి? ఒక బిలియన్ అంటే సార్ 100 కోట్లు సార్. వెరీ గుడ్, రైట్ అండి. 100 కోట్ల నిజంగానా? బిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 బిలియన్ అంటే 10 కోట్లు. 100 కోట్లు సారీ 100 కోట్లు అంటే ఇప్పుడు 2030కి ఎన్ని వేల కోట్లు చేయబోతుందండి? బిలియన్స్ ఎన్ని బిలియన్స్ చేయబోతుంది మేడం? 21.7 బిలియన్ క్రోర్స్. కొన్ని పాయింట్స్ వదిలేద్దామండి, జస్ట్ ఆ బిలియన్స్ 20 బిలియన్స్ అంటే ఎన్ని వేల కోట్లు అండి? ఎన్ని వందల వేల కోట్లు చేస్తుందని టర్న్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కోసం ఇవాళ ఉడతాబత్తి రాయిలతో చిన్న రాయిలు మన మీద పడుతుంటే వెనక్కి తిరిగి పారిపోతున్నారు. సో యాక్చువల్ గా జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు పారిపోయే రకాలు కాదు నాకు తెలుసు. కానీ ఏంటంటే ఇంకా ఎక్కడో చిన్నపాటి భయం, కొంతమంది డౌట్ వస్తూ ఉంటదండి, నేను వెస్టీజ్ లో చేస్తున్నానా లేకపోతే వెస్టీజ్ రైట్ చాయిస్ ఏనా, నేను వెస్టీజ్ లో జాయిన్ అయ్యి ఏదైనా తప్పు చేశానా, నా పాత పని ఏదైనా చేసుకుంటే బాగుండు కదా. ఇలాంటి ఆలోచనలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కంపల్సరీ గెలవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళండి. ఈ ఆలోచనలు మీకు వస్తే మీరు గెలవడానికి సిద్ధంగా ఉన్నట్టు, పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కాదు. ఈ ఆలోచన రావాలి. ఈ ఆలోచన వస్తే మీరు ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు.
ఈ ఆలోచన రాలేదనుకోండి, తెలుసుకోవడానికి ఇష్టపడరు. నేను చేసేది రైటా రాంగా అని మీరు ఒక్కసారి ఆ ఆలోచన రావాలి కంపల్సరీ. ఎవరికైనా వస్తున్నాయేమో ఇలాంటి ఆలోచనలు? ఎస్ సార్. డెఫినెట్ గా మనం చేసేది రైటా రాంగా, మనం చేసేది రైటా రాంగా, లేకపోతే ఈ కంపెనీలో మనం నిలబడతామా, ఇదంతా అయ్యే పనేనా, ఇవన్నీ మనకే ఎదురవుతున్నాయి. ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చినప్పటికీ వదిలేసి పారిపోవడానికి 50-50 ఛాన్సెస్ చూపెడుతున్నాం. కానీ ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ లో టర్న్ ఓవర్ చూసి మీరు పని చేయండి. దేనికోసం పని చేయాలంటే, ఎందుకనంటే మనకి ఈ బిజినెస్ లో డబ్బులు ఎలా వస్తున్నాయంటే అందరికీ తెలిసిందే. ఓకేనండి, నాకు వేరేలాగా, నాగరాజు గారికి వేరేలాగా, లేకపోతే మన సార్ ఉదయ్ గారికి ఒకేలాగా, రమేష్ గారికి ఒకేలాగా, మణికంఠ గారికి ఒకలాగా, వేరే 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 వేరేగా ఇవ్వదు. ఎవరికి ఇచ్చినా సరే, చిట్ట చివరనున్న పర్సన్ కి ఇచ్చినా సరే, మనం జాయిన్ చేసుకున్న చిట్ట చివరన్న పర్సన్ కి ఇచ్చినా సరే ఎక్కడి నుంచి ఇస్తుందండి? టర్న్ ఓవర్ నుంచి ఇస్తుంది. సో అలాంటి టర్న్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్ లో, ఓకేనండి, అలాంటి టర్న్ ఓవర్ నేను ఓవరాల్ గా డైరెక్ట్ సెల్లింగ్ కోసం మనం అడిగాం. ఒక్కసారి ఇండియా అని చూడండి, ఇండియా టర్న్ ఓవర్ చూడండి. ఎవరైనా చూస్తే ఒకసారి నాకు త్వరగా చెప్పండి. డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ ఇన్ ఇండియా టైప్ చేయండి అండి ఎవరన్నా సరే. చేశారమ్మా ఎవరన్నా? డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ ఇన్ ఇండియా 2030. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల వందల కోట్లు అయ్యి కంపెనీలో మనం ఉన్నాము. సో అలాంటి కంపెనీలో ఇండియాలో ఎంత అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ మీద? సార్ ఎవరైనా చూసారండి? సార్ 1.8 lakh crore అండి. 1.8 lakh crores. ఇప్పుడు జస్ట్ ఇండియాలో అయ్యేది 3,027 అని చెప్పారు ఇందాక. మరి ఇప్పుడు టర్న్ ఓవర్ పెరుగుతున్నప్పుడు మన ఇన్కమ్స్ పెరుగుతాయి పెరగవండి? 100కి 100% ఇన్కమ్ పెరిగి తీరవలసిందే. కానీ ఇన్కమ్ పెరగాలి అంటే ఇక్కడ కొన్ని పనులు చేయాలి. మనం ఫస్ట్ నిలబడడానికి మాత్రం కంపల్సరీ చూసుకోవాలి, నిలబడాలి, పారిపోకూడదు. టీం రావట్లేదు, ఎస్ టీం రావట్లేదు, మనమే క్వశ్చన్ వేసుకుందాం. ఇది ఎవరైనా జూమ్ లో అడుగుతలేదు, నాకు నేనే ఒక క్వశ్చన్ వేసుకుంటున్నా. ఏం చేసామని ఈ 3 నెలల నుంచి జాయిన్ అయిన, 2 నెలల నుంచి జాయిన్ అయిన, 1 నెల నుంచి, లేకపోతే అప్ టు జాయిన్ అయిన 1 year నుంచి మనం ఏం సాధించామని మనం వెళ్ళి చెప్తే వాళ్ళు వినాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందా? లేదు. టీం మీద గ్రిప్ ఉందా? లేదు. టీం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసా? లేదు. సో బిజినెస్ ప్లాన్ ప్రాపర్ గా చెప్పగలుగుతున్నామా? లేదు. ఇవాళ మనం జాయిన్ అయ్యి సంవత్సరం అవుతుంది, పట్టమని ఒక 20,000 రూపాయలు తీస్తున్నామా బయటికి? లేదు. మరి ఇన్ని షేర్స్ మనలో పెట్టుకుని అవతల వాళ్ళకి మనం వెళ్ళి చెప్తుంటే ఎందుకు వినాలి వాళ్ళు? అది ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. సో వాళ్ళు వింటేనే టీం వస్తుందండి. కానీ మన దగ్గర చెక్ లేదు ప్రజెంట్. ఓకేనండి, జనాన్ని మనం చూసుకుని వాళ్ళతోటి మనం బిజినెస్ చేయించుకోగలిగితే చెక్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన నిజమే, కాదంటలా. కానీ జనం మన మాటల మీద నమ్మి మనతో పాటు ఒక అడుగు ఎదరికెయ్యాలి అంటే మనమే వాళ్ళకి నేను ఉన్నాను పదా అని ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వగలగాలి అంటే అది మీరు చెప్పి బిజినెస్ ప్లాన్ లో అవ్వచ్చు, మీరు చెప్పి ప్రొడక్ట్ లో అవ్వచ్చు. ఎస్ ఈ ప్రొడక్ట్ మేడం గారు ఎంత అలా చెప్తున్నారు, సార్ ఎంత అలా చెప్తున్నారు, కంపల్సరీ వాడితే వీళ్ళ మాట మీద తగ్గిపోద్దేమో అని నాకు అనిపించాలి. ఓకేనండి, ఎవరైనా చెప్తే నాకు అనిపించాలి అలాగా. ఇక్కడ అప్పచ్చు ఇక్కడ పెడతాం ఒక్క నిమిషం మేడం. సో అలాగా మీరు ప్రొడక్ట్ చెప్పిన, ప్లాన్ చెప్పిన చాలా చక్కగా చెప్పారు. అసలు నిజంగా చెప్తున్నానండి, మీరు గనక ప్రొడక్ట్, ఓకేనండి, మీరు గనక ప్రొడక్ట్ ఆర్ ప్లాన్ మీరు నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తే గనక మీ చెక్ ఎంత అని ఎవరు అడగరు. సో నేను ఇంతమందితో ఇంచుమించు నా టీంలో చాలా వరకు నేను వెళ్తాను, చాలా వరకు ఫీల్డ్ వర్క్ నేను వెళ్తా ఉంటాను. సో కింద దాకా వెళ్తా ఉంటాం. సో ఎవరు కూడా ఇప్పుడు దాకా క్వశ్చన్ చేయలేదు మీకు ఎంత వస్తుంది సార్ అని. ఎందుకనంటే
మనం చెప్పే విధానం కరెక్ట్ గా ఉందనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ మన గొంతులోంచి ఒక కాన్ఫిడెన్స్ ఎంత వస్తుంది దీంట్లో, ఇలా చేసుకుంటే ఎంత వస్తుంది, కరెక్టేనండి ఈ ప్రోడక్ట్ మీరు వాడితే కంపల్సరీ మంచి రిజల్ట్ కనపడుతుంది. సో కొంతమందికి ఇలా చేసాం ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ తో కనుక మీరు వాళ్ళకి చెప్పగలిగితే మీ చెక్ ఎంత అండి, మీరు ఎంత కాలం నుంచి దీంట్లో చేస్తున్నారు, లేకపోతే మీకు ఎంత లాభం వస్తుంది, లేకపోతే వేరే 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 క్వశ్చన్స్ ఏమీ రావండి. ఇప్పుడు మీరు కాన్ఫిడెన్స్ గా బిజినెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మీరు కాన్ఫిడెన్స్ గా ప్రొడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో ఈ రెండు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మెయిన్ రీజన్ వచ్చినప్పటికి ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే, మనకి మన కంపెనీ ఏదైతే వెస్టీజ్ కంపెనీ ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ కంపెనీ అది ఏదైతే ఉందో, ఆ కంపెనీలో మనం పని చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే, ఇక్కడ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ అండ్ బిజినెస్ ప్లాన్. ప్రొడక్ట్ అండ్ బిజినెస్ ప్లాన్ అండి. వేరేదైనా ఉందా మన దగ్గర? వేరే వెపన్ అయినా ఉందా మనం వాడడానికి? వేరే వెపన్ అయినా ఉందా? వెపన్స్ ఏమీ లేవు మన దగ్గర. సో మన దగ్గర ఉన్న ఏకైక 47 ఏంటంటే, ఒకటి ప్రొడక్ట్, రెండు బిజినెస్ ప్లాన్. సో ఈ రెండిట్లని మనం ఉపయోగించుకోవాలి. ఆ రెండిట్లని ఉపయోగించుకుంటే, మీరు కరెక్ట్ గా రెండిట్లని మీరు ఉపయోగించుకోగలిగితే గనక, నేను ఉపయోగించుకుంటున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను, అండ్ నేను 2030కి ఏదైతే కావాలనుకుంటున్నానో అవి నా ఇంట్లో వచ్చి తీరుతాయండి. ఖచ్చితంగా వచ్చి నా ఇంట్లో కూర్చుంటాయి, 100% కూర్చుంటాయి. ఎందుకనంటే నేర్చుకోవడానికి నేను రెడీగా ఉంటున్నాను, అండ్ నేర్చుకోవడానికి కంపల్సరీ ట్రై చేస్తున్నాను. అంతేగాను టీం పెరుగుతుంది. ఎవరైతే నేర్చుకుంటలేదో మీరు గమనించండి. టీం పెరగాలి అంటే, ఒకటి మనలో మార్పు మొదలవ్వాలి, రెండు మనం మీటింగ్ లోకి వెళ్ళి కూర్చోవాలి. ఎవరైతే ఎక్కువగా మీటింగ్ లో కనపడుతున్నారో వాళ్ళే గ్రోత్ అవుతున్నారు, ఎవరైతే ఎక్కువగా మీటింగ్లు చేస్తున్నారో వాళ్ళే గ్రోత్ అవుతున్నారు. సో ఎవరైతే మీటింగ్లు ఎక్కువ చేయిస్తున్నారో వాళ్ళే గ్రోత్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న వన్ ఆఫ్ ది రీజన్. మనకు ప్రొడక్ట్ ఒక ఆయుధం, ఓకేనండి, బిజినెస్ ప్లాన్ రెండో ఆయుధం, మూడో ఆయుధం ఏదన్నా ఉంది అంటే మీటింగ్. ఈ మూడింటిని ఎవరైతే క్రమ పద్ధతిలో వరుసగా గెలవాలి అంటే, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చూడండి, నిలబడండి, అంతే నిలబడడానికి ట్రై చేయండి. ఈ మీటింగ్స్ అయినా, ప్రొడక్ట్ అన్నా, ప్లాన్ అన్నా, మీరు సక్సెస్ అయిపోయి మొత్తం అంతా కూడా ఇది చేసేయడానికి కాదు. మనం ఈ నేర్చుకుంటే నిలబడడానికి ఒక బేస్ క్రియేట్ అవుద్ది, ఒక పిల్లర్. ఇవన్నీ కూడా ఓకేనండి, ఒక పిల్లర్ టైప్. సో ఒక బేస్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ మనలో ఉంటే గనక అవతల వాళ్ళు క్వశ్చన్ చేయరు. సో క్వశ్చన్ చేయకుండా, ఎస్ సార్ ఇలా చెప్తున్నారంటే ఈయన బాగా తెలుసు, మేడం వీటి కోసం చెప్తున్నారంటే మేడం గారికి బాగా తెలుసు. సో మరి మేడం గారు బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మేడం గారికి రాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కంపల్సరీ వచ్చే ఉంటుంది. మీరు స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు, సిల్వర్ బ్రాంజ్ ఇలాగే ఉన్నారు అనుకుందాం, లేదా ఒక 8% లోనే ఉన్నారు. మీ పర్సంటేజ్ లో ఎంత ఎక్కడ ఉన్నారు, లేకపోతే మీకు ఎంత డబ్బులు వస్తున్నాయని అవరాగరు. మీరు ఎప్పుడైతే ఇలాగంట అలాగంట కొంటే డబ్బులు వస్తాయంట, లేకపోతే ఇది కొంటే ఎలాగవుతుందంట, ఈ వాడుకుంటే ఎలాగుంటదంట అంట 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 అంటే, నీకు ఎంత వస్తుందంట, నువ్వు ఏం వాడించావంట, నీకు ఏం రిజల్ట్ వచ్చిందంట, నీకు దీని వల్ల ఏం ఉపయోగం అంట, వాళ్ళు కూడా అంట ఇలాగే అంటారు. సో మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నాము. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇవాళ ఎందుకు కొత్తగా చెప్తున్నాము అంటే, కొత్త వాళ్ళు వచ్చారు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ బిజినెస్ ని ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా తెలియాలి కదండి. సో ఏ బిజినెస్ అన్నా సరే మనం స్టార్ట్ చేసాం, మనం లాభ పొందాం, మన పిల్లలకి ఇవ్వాలనుకోండి, అది అక్కడి నుంచి ఇవ్వలేం, జీరో చేసి ఇవ్వాలి. కానీ ఈ బిజినెస్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది దట్టు వెస్టీజ్ లో మనం ఎక్కడికైతే వచ్చి బిజినెస్ ని ఆపాము, అక్కడి నుంచి మన పిల్లలు గాని, లేకపోతే మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, లేడీ అయితే జెంట్ అయితే లేడీ, సో అక్కడి నుంచి ఎవరైతే టేకప్ చేస్తారో ఆ బిజినెస్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. అంత మంచి కంపెనీలో ఉన్నాము, అంత మంచి ఇండస్ట్రీలో ఉన్నాము. సో ఇక్కడ వేలాది కోట్ల టర్న్ ఓవర్ అయ్యి కంపెనీలో ఉన్నాము. ఈ కంపెనీలో ఇవాళ రోజున మీరు చాలా ఫ్రీగా జాయిన్ అవుతున్నారు. గతంలో కూడా చెప్పాను నేను ఒకసారి, రాబోయే రోజుల్లో, అది రాబోయే రోజులు అంటే ఏమీ కాదండి. సో కొన్ని రాష్ట్రాల్లో, ఓకేనండి, కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇప్పటికే ఏం చేశారు అంటే, ఒక గెజెట్ ని పాస్ చేశారు, డైరెక్ట్ సెల్లింగ్ ని ఆమోదించారు.
డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు చేసుకోండి అని గవర్నమెంట్సే సీఎంలండి. ఓకే అండి, రేఖా గుప్తా ఢిల్లీ సీఎం, నెక్స్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్స్, నెక్స్ట్ వచ్చేటికి మన కేరళ గవర్నమెంట్ సీఎం, నెక్స్ట్ వచ్చేటప్పటికి తెలంగాణ గవర్నమెంట్ అర్జీ పెట్టారు ఆల్రెడీ. డైరెక్ట్ సెల్లింగ్ మీద మాకు గైడ్ లైన్స్ కావాలి, డైరెక్ట్ సెల్లింగ్ మీద వేరేగా ఇంకా ఎలాగ చేస్తే బాగుంటది అనేది తెలపమని దాని మీద ఒక కమిటీ మెంబర్ ని నియమించడం జరిగింది. సో అవి సర్చింగ్లు జరుగుతున్నాయి ఇంకా. ఓకేనండి, అలాగా కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ చేయండి అని. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా చూస్తుంది. సో ఇవాళ మీరు చూడండి, కంపల్సరీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే రోజుల్లో ఒక తలరాతని మార్చుకునే అవకాశం మనకు వచ్చిందండి. సో ఒక తలరాతని ఏంటంటే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మనకే ఎంత జరుగుతుంది, అన్ని మనకే వస్తాయి, ఇబ్బందులన్నీ మనకే, కష్టాలన్నీ మనకే, ఎవరికి ఏముండవు, అన్ని నా లైఫ్ లోనే జరుగుతున్నాయి అన్న వాళ్ళందరికీ కూడా మీరు ఎంతో బాధపడితేనో, లేకపోతే మీ తల్లిదండ్రులు లేకపోతే మా తల్లిదండ్రులు పుణ్యం చేస్తేనో ఈ అవకాశం నాకు దొరికిందండి. నిజంగా మా తల్లిదండ్రులు పుణ్యం ఏదో చేసుకుంటుంటేనే ఈ అవకాశం నాకు దొరికింది. అలాగే మీరు ఎప్పుడైతే మనసావాచ కర్మన దీన్ని నాకు భగవంతుడే పంపాడు అని మీరు స్వీకరించిన రోజున ఈ వెస్టేజ్ అంటే ఏంటో మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఈ వెస్టేజ్ లో గెలవడానికి అప్పుడు దారులు ఏర్పడతాయి. కానీ మనము టైం పాస్ కి చేస్తున్నాం బిజినెస్ అనేది, చాలా టైం పాస్ కి బిజినెస్ అనేది చేస్తున్నాం. టైం పాస్ బిజినెస్ వద్దు, ఆపేయండి టైం పాస్ బిజినెస్. 5,000కి 10,000కి వెస్టేజ్ చేయక్కర్లేదమ్మా సార్ మేడం సార్ యూత్ ఐకాన్స్ అందరికి 5,000కి 10,000కి బిజినెస్ చేయక్కర్లేదు. మీరు ఈ బిజినెస్ ని మినిమం స్టార్ట్ చేయాలి అనుకుంటే పెట్టండి టార్గెట్ 50,000కి, పెట్టండి టార్గెట్ 1 lakh కి, పెట్టండి టార్గెట్ 1 lakh కి, లేకపోతే ఒక 50,000 పెట్టండి. సంవత్సరంలో నాకు 50,000 రావాలి, ఏం చేయాలో అప్పుడైతే కూర్చొని అడగండి. ఏ వర్క్ చేస్తే నాకు వస్తుందో అడగండి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చెప్తున్నాను, పదే చెప్తున్నాను, కేవలం మీరు 2030 దాకా, ఓకేనండి, 2030 దాకా నిలబడండి అంతే. సో ఎవరన్నా ఒక్కసారి గూగుల్ ఆర్ క్రోమో జస్ట్ ఓపెన్ చేసి చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా గ్రోత్ ఎంత ఉంటుంది 2030 అనేది ఎవరైనా టైప్ చేయండి. 2030కి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థమవుతే టైప్ చేయండి ఒకసారి. చేస్తారండి ఎవరన్నా? సో అది చేసి నాకు చెప్పండి, ఈలోగా నేను ఇంకొక కీ అనేది మనకి చెప్తాను. సో ఈ బిజినెస్ లో గనక మీరు గెలవాలంటే నేను ఒకటే చెప్తానండి, ఎవరిని ఏమి అని కాదు, మీరు పిల్లల్ని కాలేజీకి అంటే ఫస్ట్ స్కూల్ నుంచి, నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇదివరకు అయితే డైరెక్ట్ స్కూల్ నుంచే స్టార్ట్ చేసేవారు. అంగన్వాడీలు ఉప్మా బళ్ళు ఏమీ లేవండి ఇదివరకు, కానీ నాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు అంగన్వాడీలు వచ్చినాయి, నర్సరీలు వచ్చినాయి, అంటే చంటి పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో వేసేస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ లైఫ్ మొత్తం కలిపి చదివిన 20 to 25 years కొంతమంది చదువుతున్నారు, కొంతమంది 20 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ అయిపోతుంది, జాబ్ పర్పస్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక మాట అనుకుందామండి, మనలో మనమే, మీ పిల్లల్ని నర్సరీ నుంచి డిగ్రీ గాని, బీటెక్ గాని, ఎంటెక్ గాని ఏమీ చేయకుండా ఆ నర్సరీ అప్పుడే ఎవరు సో ఎప్పుడైతే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారో ఆ రోజే చాలా పెద్ద కంపెనీ మీ దగ్గరకు వచ్చి, అమ్మ నీ పిల్లోడు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటది మీ అబ్బాయికి, సో ఇప్పుడే నాకు కాంట్రాక్ట్ రాసి మీ పిల్లోడు నా కంపెనీలో జాయిన్ చేస్తావు అనేసి ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటారని మనతో అలాగా. అర్థమైందండి కాన్సెప్ట్ మీకు? అంటే పుట్టిన పిల్లోడు నడుస్తూ ఉండగానో లేదా కొంచెం ఊహ తెలిసిన తర్వాత మీ అబ్బాయి మంచి టాలెంటెడ్ పర్సన్, ఇది మీరు ఇంకా స్కూల్లో కూడా వేయలా, మంచి టాలెంటెడ్ పర్సన్, సో నాకు ఈ అబ్బాయి ఉపయోగపడతాడు, మీరు నాకు ఈ అబ్బాయిని ఇచ్చేయండి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అని ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటారండి? ఇప్పుడు దాకా ఎక్కడైనా అయింది అలాగా? ఫ్యూచర్ లో అవుతుంది అని ఎక్కడన్నా మనకి ఉందా? కష్టం. ఎందుకనంటే 20 సంవత్సరాలు మీరు చదివిస్తే గాని ఉద్యోగం వస్తుందో లేదో తెలియదండి. అంటే 20 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 నుంచి 5వ తరగతి దాకా
ఎలా చదవాలో నేర్చుకుంటున్నారు. మళ్ళీ 5వ తరగతి నుంచి 10th దాకా మళ్ళీ వీళ్ళు చదివిన దాని మీద జరుగుతుంటది. ఎగ్జామ్స్ అంటే ఏంటండి, వీళ్ళు చదివింది బెటర్మెంట్ గా ఉందా లేదా, వీళ్ళు చదివింది వీళ్ళకి గుర్తుంటుందా లేదా అనేది ఎగ్జామ్స్ రాయిపిస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ అక్కడ పాస్ అవుట్ అవుతే నెక్స్ట్ స్టాండర్డ్ కి వెళ్తున్నారు. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఏంటండి, మళ్ళీ అక్కడ ఇంటర్ కి వెళ్తారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతే ఇంటర్ నుంచి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన గ్రూప్ లో వాళ్ళు జాయిన్ అవుతారు. చదువు అంటే ఏంటండి, మన ఉద్దేశం, నా ఉద్దేశంలో చదువు అంటే నేర్చుకోవడమే. అవునంటారా కాదంటారా? ఎస్ సార్. చదువు అంటే మన దృష్టిలో నేర్చుకోవడమే. మరి అలాగా ఒక్క 2 సంవత్సరాలు నేర్చుకోవడం టైం ఎందుకు నేర్చుకోవడానికి టైం ఎందుకు కేటాయించలేదండి? టైం కేటాయించండి, నేర్చుకోవడానికి టైం కేటాయించండి. సో ఎవరైతే టైం ఒక్క 1.5 year 1 year నేర్చుకోవడానికి మాత్రమే, ఈ లోపు మీకు 5,000 వస్తుంది, 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, 20,000 వస్తుంది, డోంట్ కేర్. ఇవాళ 20,000కి 25,000కి 10,000కి 15,000కి వెస్టీజ్ లో చెయ్యక్కర్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మనం బ్యాగ్ పట్టుకుని ఇంటింటికి వెళ్ళక్కర్లేదు. థింక్ బిగ్. మీరు పెద్ద ఆలోచన చేయండి. ఇవాళ బ్యాగ్ పట్టుకుని మీరు లేడీగా రోడ్డు ఎక్కుతున్నారంటే మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ఎందుకు ఆ 50,000 రూపాయలు సంపాదించడానికి, నా దగ్గర చదువు లేదు కానీ 50,000 రూపాయలు సంపాదించగలగా నాలెడ్జ్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు కానీ అవతల వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలో నేను నేర్చుకోగలిగాను. సో అలాంటప్పుడు నాకు 50,000 వస్తుంది. ఓకేనండి. ఇలా మీరు అనుకుని రోడ్డు మీదకి వెళ్తే కనుక కంపల్సరీ మనకి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనే మాట మనకి వినపడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒకరు ఇద్దరు కనబడుతున్నాం, వినబడుతున్నాం, అయిపోయింది. సో ఇక్కడ నేర్చుకోవడానికి మన పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ గా ఉన్నారో వాళ్ళని అడగండి. ఇప్పుడు దాకా చేసిన పని ఏంటండి? జాబ్ వచ్చేదాకా కూడా వీళ్ళు నేర్చుకుంటానే ఉంటారు. ఎస్ సార్, నో అండి, రైటా నేను చెప్పింది రాంగా? పిల్లల్ని చదివిస్తున్నారు. చదువు అంటే ఏంటంటే నేర్చుకోవడమే. మరి అలాంటి ఎప్పుడు నేర్చుకోవడానికి మీరు కనీసం టైం పెడతల్లా. ఒక సిఎన్టీ మీటింగ్ జరుగుతుంటే కూర్చోవడానికి ఇబ్బంది పడిపోతున్నాం 1 గంట సేపు. ఓకేనండి. మరి పిల్లల్ని పొద్దున్న స్కూల్కి పంపిస్తే సాయంత్రం 4-5 దాకా అదే క్లాస్ రూమ్ లో పడి నొక్కేస్తారు వాళ్ళని. మరి వాళ్ళకో న్యాయం, మనకో న్యాయం కాదు. వాళ్ళు భవిష్యత్తులో బాగుండడానికి మీరు ఇవాళ నుంచే బెదిరించో అదిరించో 2 దెబ్బలు వాళ్ళని కొట్టో స్కూల్కి పంపుతున్నారు, కాలేజీకి పంపుతున్నారు. మరి వాళ్ళు మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు ఎక్కడికి రావాలి? మనకి కాలేజ్, మనకి మసీద్, మనకి చర్చ్. ఓకేనండి. ఇవన్నీ కూడా వెస్టీజ్ లో జరిగే మీటింగ్స్. మీ దగ్గర జరిగే మీటింగ్స్ లో మీ అప్లై వచ్చినా రాకపోయినా, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఉన్నా లేకపోయినా, ఓకేనండి, చెయ్యి వదిలేసినా చెయ్యి పట్టుకున్నా, మీరు గెలవాలి అని అనుకుంటే మాత్రం ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన మీటింగ్స్ అవుతున్నాయో అక్కడికి వెళ్ళి మీ టైం స్పెండ్ చేయండి. డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్ కి మీరు రీచ్ అవుతారనేది నా ఒక ఒపీనియన్. పిల్లల మీద 20 సంవత్సరాలు పెడుతున్నారు, మన మీద మనం ఒక 2 సంవత్సరాలు పెట్టుకోలేమండి. ఆలోచించండి. మన మీద మనం ఒక 2 సంవత్సరాలు ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ వెస్టేజ్ లోకి రాకముందు ఈ గ్రూప్ లో కొంతమంది లేడీస్ ఉన్నారు కాబట్టి లేడీస్ అడుగుతుందండి. వెస్టేజ్ లోకి రాకముందు జెంట్స్ అయితే 50,000, 60,000, 70,000, ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఐ అగ్రీ విత్ దట్. కానీ లేడీస్ ఎవరు నెలకి 50,000 రూపాయలని వదిలేసి నువ్వు వెస్టేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారండి? ఉన్నారమ్మా ఎవరన్నా? కదండి. ఒకసారి ఆలోచించండి మీరు అందరూ. 50,000, 30,000 సంపాదించే లేడీ మన దాంట్లో నాకు తెలిసినంత వరకు మిషన్ కుట్టుకునో లేకపోతే వేరే వేరే పనులు చేసినా గానీ అంత ఇన్కమ్ లేదు. ఓకేనండి. ఎవరికి వాళ్ళ మిషన్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళ షాపులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఒక 30,000 రూపాయలు యాజ్ ఎ లేడీగా మీరు సంపాదించాలి అంటే, ఈవెన్ మీరు ఇప్పుడు అలా చాలా మంది టైలర్లు ఉన్నారండి. మనకి టైలరింగ్ చేసే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. మన టీమ్స్ లో గానీ మన గ్రూప్ లో గానీ వాళ్ళ జూమ్ ఇంటర్న్ వాళ్ళకు కూడా టైలరింగ్ లో ఉన్నారు. మరి టైలరింగ్ 1 నెలలో 2 నెలలో నేర్చేసుకున్నారా లేదా సంవత్సరాలు పట్టినాయి? అక్కడ ఆలోచించండి ఒకసారి. మరి 30,000 రూపాయలు యాన్ అండ్ యావరేజ్ నా మీరు 30,000 రూపాయలు సంపాదించలేని దానికోసం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేర్చుకోవడానికి మీరు టైం పెట్టినప్పుడు ఇక్కడ 50,000, ₹1,00,000, 2 లక్షలు మనం పోతే ఈ ఐడిని మన పిల్లలకో లేకపోతే మన భర్తకో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కో జనరేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ నేను డబ్బు ఇస్తానన్న కంపెనీ కోసం నేర్చుకోవడానికి ఇక్కడ మనం కనీసం 1.5 టైం పెడతలేదంటే మరి గెలవతామా ఓడిపోతామా మీరే చెప్పండి. చాయిసెస్ యువర్స్. మీకే వదిలేస్తాను నిర్ణయం తీసుకోండి.
చెప్పండి. అంటే 30,000 వచ్చి జీతానికి 30,000 మనం షాప్ తీస్తేనే కానీ 30,000 రాని దానికి 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర నేర్చుకున్నారు కదా. మరి ఇక్కడ 50,000, ₹1,00,000 దానికి పైబడి మీ ఓపుగా, మీ పైబడి మీకున్న టైం బట్టి, మీకున్న ఇది ఏమంటారు, మీరు ఎవరితో బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళతోటి ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళి బిజినెస్ కోసం నేర్చుకోవడానికి సంవత్సరంన్నర ఈ బిజినెస్ కోసం వదలలేరా? ఒక్కసారి ఆలోచించండి అండి అందరూ. ఒక్క సంవత్సరంన్నర ఇప్పుడు దాకా నేర్చుకుంది ఒక లెక్కండి. ఎందుకంటే 2026లో నేను ఇస్తున్న ఫస్ట్ జూమ్ మీటింగ్ ఇది. ఓకేనండి. 2026లో ఆల్రెడీ జూమ్ నాకు మొన్న అయ్యింది కాదు, నేను మిస్ అయ్యాను. ఇది నాకు వచ్చిన అవకాశం. ఓకేనండి. సో ఈ అవకాశాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళని మీ ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తారో నథింగ్ అండి. వాళ్ళ దాకా మీరు ఏం చేస్తారో నథింగ్. 2026 జనవరిలో టేక్ డిసిషన్. డిసెంబర్ కి ₹1,00,000 కొడతాను, 2 లక్షలు కొడతాను, 3 లక్షలు కొడతానని అనుకోకండి. ఓకేనా? నాలెడ్జ్ ని సంపాదించండి. ఎందుకనంటే నేను ఈ మాటను బలంగా నమ్ముతానండి, చాలా బాగా నమ్ముతాను. ఎందుకనంటే మనం గెలిచే వాళ్ళ మాటలు వింటే మనం కూడా గెలుస్తాం. దీనికి అందరూ కూడా ఎస్ అని చెప్తారు. ఇప్పుడు పిల్లలే ఉన్నారు. ఎందుకు పిల్లల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే పిల్లల్ని మనం ఎక్కువగా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. పిల్లలు చెడిపోయే వాళ్ళతో, చెడు మాటలు మాట్లాడే వాడితో, చెడు వ్యసనాలు ఉండేవాడితో పిల్లల్ని తిప్పామనుకోండి వీళ్ళకి కూడా అయ్యే అలవాటు అవుతాయి. అదే మంచి వ్యసనాలు ఉండి, మంచి అలవాట్లు ఉండి, మంచి మాట తీరు ఉండి, మంచి చదువు ఉండి, సో స్కూల్కి చక్కగా పోతున్న పిల్లోడితో మన పిల్లల్ని అలవాటు చేస్తే వీడు కూడా సేమ్ అలాగే తయారవుతాడు. ఇక్కడ కూడా మనం గెలవాలి అంటే మంచి మాటలు అండ్ గెలిచిన వాళ్ళ మాటలు. సో మరి ఈ మాట ఎవరు చెప్పారు అంటే సిద్ధార్థ సింగ్ గారికి గౌతమ్ బాలి సార్ చెప్పారంటండి ఒకసారి. సార్ నాకు 40 లక్షల కాడే నా చెక్ స్ట్రక్ అయిపోయింది గత సంవత్సరం నుంచి. నేను దీన్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నాను. అది ఏం చేయాలో తెలుస్తలేదు నాకు. కింద మీద పడుతున్నాను, టీంని బిల్ చేస్తున్నాను, వేరే వేరే దుక్కుల టీం వేసాను. చాలా కంట్రీలు ఇప్పుడుగా చాలా పెద్ద టీం అయిపోయింది. అయినా కానీ 40 లక్షలు దాటుతులేదు. 42 లక్షలు, 43 లక్షలే వస్తుంది. 50 లక్షలకి వెళ్తలేదంటే మిస్టర్ సిద్ధార్థ్ అంటే నేను ఆయన ఏమన్నారు అనేది డైరెక్ట్ గా చెప్తున్నాను. సో మిస్టర్ సిద్ధార్థ్, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందంటే 40 లక్షలు సంపాదించడానికి, లేదంటే 42 లక్షల రూపాయలు సంపాదించడానికి మాత్రమే నీ దగ్గర నాలెడ్జ్ ఉంది. నీ నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేసుకుంటే నీ చిక్ ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకండి వాళ్ళు 10,000 మించి మనం ప్రతి నెల 10,000 వస్తుందంటే, ఎందుకు 10,000 వస్తుందంటే మన నాలెడ్జ్ ఆ 10,000 దగ్గరే స్ట్రక్ అయిపోతున్నాం. నా నాలెడ్జ్ ఉందండి. నా నాలెడ్జ్ ఎంత ఉంది అంటే 50,000 దగ్గరే స్ట్రక్ అయిపోయింది నా నాలెడ్జ్. దానికోసం అప్డేట్ చేసుకోవడానికి తిరుగుతున్నాను. ఈ మీటింగ్లని అవని ఇవని ఎందుకు తిరుగుతున్నానంటే నా నాలెడ్జ్ నేను ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటానో అప్పుడు నా చెక్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నేను చెక్ ని పెంచుకోక్కర్లా, చెక్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎప్పుడైతే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని నా నాలెడ్జ్ నేను డబుల్ చేసుకుంటానో చెక్ ఆటోమేటిక్ గా డబుల్ అవుతుంది. ఓకేనండి. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అంటే మనకు చెక్ వస్తుంది అంటే లోపం ఏంటంటే మనం నాలెడ్జ్ ఎంత వరకు ఉందంటే ఆ 10,000 సంపాదించడానికే మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఓకేనండి. ఆ 10,000 రూపాయలు సంపాదించడానికే నాలెడ్జ్ ఉంది. ఈ 50,000 రూపాయలు సంపాదించడానికే నాలెడ్జ్ ఉంది. మరి ఉదయ్ గారి వాళ్ళు ₹1,00,000 పైబడి తీసుకుంటున్నారంటే ఆయనకి ₹1,00,000 సంపాదించే నాలెడ్జే ఉంది. మన రమేష్ గారు 1,00,000, 2 లక్షలు చిల్లర తీసుకుంటున్నారంటే ఆయనకి ఆ 2 లక్షలు తీసుకునేంత నాలెడ్జ్ ఉంది. సో దాన్ని బట్టి మీరు నాలెడ్జ్ ని ఎంతలా గెయిన్ చేసుకుంటారో టీం అనేది అంతలా పెరుగుతుంది. ఇవాళ మీరు వెస్టేజ్ వదిలేయాలనుకుంటున్నారా? చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టే లెక్కండి. ఎవరైతే వాళ్ళు వదిలేయాలని అనుకుంటున్నారో వాళ్ళు చాలా పెద్ద పొరపాటు చేస్తారు. ఎందుకని చెప్తున్నానంటే వెస్టేజ్ బిజినెస్ అనేది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మీ అబ్బాయి సాఫ్ట్వేరా, మీ అమ్మాయి డాక్టరా, లేకపోతే మీ అబ్బాయి ఇంజనీరా, మీ అబ్బాయి బీటెక్ అని ఇప్పుడు ఎలా అడుగుతున్నారో రేపు పొద్దున్న మీ అబ్బాయి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నారా, మీ అమ్మాయి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందా అని కళ్ళు మూసుని పెళ్లి చేసే రోజులు వస్తాయి అనేసి సైంటిఫిక్ గా నిర్ధారణ చేసి చెప్తున్నారు అక్కడ. నేను చెప్పే మాట కదండి, గూగుల్లోకి వెళ్ళి చూడండి. దాని రేషియో ఎలాగుందో చూడండి. జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది. మనం ఉపయోగించుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది. మరి పట్టుకోవాలనుకుంటున్నారా, వదలాలనుకుంటున్నారా మీ ఇష్టం. ఎవరు మిమ్మల్ని
పట్టుకోవాలంటే సపోర్ట్ ఇస్తారు, వదలాలన్నా సపోర్ట్ ఇస్తారు. చేసేదేమీ లేదండి ఎవరో కూడా. కానీ మారవలసింది మనం, నాలెడ్జ్ పెంచుకోవాల్సింది మనం, టీం వర్క్ చేయవలసింది మనం, టీవీని పెంచుకోవాల్సింది మనం, టీంకి నాలెడ్జ్ ఇవ్వాల్సింది మనం. సో ఇవన్నీ మనం 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 చెక్ కూడా మనకే, అప్లైన్ కి కాదు, లైఫ్ లైన్ కి కాదు, చెక్ కూడా నాకే. ఇన్ని పనులు నేను చేస్తే నాకు చెక్ వస్తుంది 100కి 100%. ఓకేనండి. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నంత బ్యూటీ దేంట్లోని లేదు, ఏ మార్కెట్ లోని కూడా లేదు. ఈ మార్కెట్ లో గనక ఇవాళ మీరు డిసిషన్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ఆ డిసిషన్ కి కంపల్సరీ దానికి తగ్గ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. 2030 దాకా నిలబడి చూడండి. ఎగ్జాంపుల్ మీరు చెప్తాను. మీరు కావాలంటే ఫోను జూమ్ అయిపోయిన తర్వాత గూగుల్లోకో క్రోమ్ లోకో వెళ్ళిన తర్వాత చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ 2030కి పర్సెంటేజ్ చూడండి ఎంత డెవలప్ అవుతుంది, ఎన్ని రెట్లు పెరుగుతుందో చూడండి. ఇంచుమించు ఒక ఏమంటారు, మనకి ఒక వెబ్సైట్ లో వచ్చేటప్పటికేమో 6 నుంచి 7% పెరుగుతుంది. 6 నుంచి 7 రెట్లు పెరుగుతుంది. ఓకేనండి. ఒక వెబ్సైట్ లో చూసేటప్పటికి 9 నుంచి 11 రెట్లు పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి లీడర్స్. దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. ఇవాళ మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి. 50,000 కూడా కాదండి, ఒక 20,000 రూపాయలే సంపాదిస్తున్నారు. దట్టు మీ పని చేసుకుంటూ 20,000 రూపాయలే సంపాదిస్తున్నారు. దానికి ఇంచుమించు 9 రెట్లు అంటే ఎంత అవుతుందండి 20,000కి? ఎవరైనా చెప్తారండి? 9 రెట్లు 1,80,000 అండి. 1,80,000. ఇది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా గమనించండి. నేను 20,000కి లెక్కేసాను. సార్ తప్పు చెప్పారు, ఒప్పు చెప్పారు, మీరు లెక్కేసుకుని మీ మనస్సాక్షికి మీరు చెప్పండి. మీ మైండ్ కి మీరు ఇది అందించండి. ఎందుకంటే ఇవాళ మీరు 20,000 సంపాదిస్తున్నారు. మీకున్న టీమే కిందకి దిక్కకుండా కాపాడుకోండి, పైకి పెరగకుండా అలాగే ఉన్నా. ఓకేనండి. కిందకి దిక్కకుండా కాపాడుకొని పైకి పెరగకుండా ఉన్నా సరే, కిందకి దిగల టీము అలాగని పైకి పెరిగిపోలేదు. ఇదే 20,000తో మీరు ఒక్క 5 సంవత్సరాలు గనక ఓపికతో జర్నీ చేస్తే ఆ 20,000 కాస్త ఇంచుమించు 1,50,000 1,70,000 రూపాయలు మీకు ప్రాఫిట్ అవుతుంది నెల వచ్చేటప్పటికి. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఓకేనండి. మీరు దాన్ని బట్టి ఆలోచించండి. 2030కి మన పరిస్థితులు ఎలా మారుతున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో చాలా గ్రేట్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. సో అలాంటి ఇండస్ట్రీలో ఉండి కనీసం నేర్చుకోవడానికి మనం టైం పెట్టుకుంటాం లేదు. అదే మన ఇబ్బంది అంతే. సో ప్రతి దానికి మనకి ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు, కంపల్సరీ ల్యాప్టాప్ కావాల్సిందే. అవునా కాదండి? ఒక డ్రైవింగ్ ఫీల్డ్ చేసి ఆయన ఉన్నారు, ఆయన డ్రైవింగ్ చేయాలంటే స్టీరింగ్ ఉండాలి. స్టీరింగ్ లేకుండా డ్రైవింగ్ ఎక్కడి నుంచి చేస్తారు? ఒకవేళ డ్రైవింగ్ చేయాలన్నా ఆయన డ్రైవింగ్ వచ్చి ఉండాలి. సాఫ్ట్వేర్ అయితే ఆ కోర్సుల కోసం తెలుసుకుని ఉండాలి. ఓకేనా? సో మనం డైరెక్ట్ సెల్లర్లు కాబట్టి, హెల్త్ అడ్వైజర్లు కాబట్టి మనకి ఆల్మోస్ట్ కొంచెం న్యూట్రిషన్ కోసం తెలిసి ఉండాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటో తెలిసి ఉండాలి. దీన్ని నేర్చుకోవడానికి మీరు టైం పెడతారు అని నేను ఆశిస్తున్నానండి. సో టైం పెట్టండి. ప్రతి ఒక్కరూ ఇవాళ నుంచి మీరు టైం కేటాయించండి. నేర్చుకోవడానికి టైం కేటాయించండి. పర్సనల్ గా కొన్ని వీడియోస్ చూడండి, యూట్యూబ్ లో చూడండి, క్రోమ్ లో చూడండి, ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి చూడండి. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది. నేర్చుకోండి. ప్రతి దుక్కు నుంచి నేర్చుకోండి. మీ అప్లైన్ దగ్గర నుంచి నేర్చుకోండి. అప్లైన్ కూర్చోబెట్టి మరీ అడగండి. నేను ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ ప్లాన్ మీకే చెప్తాను, రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. ఇదే రకంగా నేను చెప్తే అవతల వాళ్ళు కన్వర్ట్ అవుతారా లేదని అడగండి. ఇదే రకంగా నేను ప్లాన్ చెప్తాను, అవతల వాళ్ళు నాకు కన్వర్ట్ అవుతారా లేదా చెప్పండి అని మీ అప్లైన్ తో కూర్చోండి. ప్రొడక్ట్ మీకే చెప్తాను సార్, మేడం ప్రొడక్ట్ మీకే చెప్తాను, నేను చెప్పేది ప్రొడక్ట్ రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. అవతల వాళ్ళకి నేను చెప్పే ప్రొడక్ట్ ఇలా చెప్తే నచ్చుతుందో లేదో మీరే చెప్పండి అని మీ అప్లైన్ మీరు కూర్చోబెట్టుకుని ఎదుర్కొంటా మీరు నేర్చుకున్న దాన్ని ఎలా ఉంటుంది. ఓకేనండి. టాటా చెప్తే ఎలా ఉంటుందో అలాగే మీరు దీన్ని నేర్చుకున్న దాన్ని మీ అప్లైన్ పక్కన కూర్చున్నప్పుడు, మీ అప్లైన్ మీటింగ్ లో కనిపించినప్పుడు, మీ అప్లైన్ మీతో చేపట్టి నడుస్తున్నారు కదా, వాళ్ళకి సార్ ఇది మేడం ఇది ఇలాగా ఇది ఇలా చెప్తే అర్థమవుతుందా, ఇలాగ వెళ్ళమంటారా, ఈ దారిలో నన్ను ఈ టైప్ లో చెప్పమంటారా, ఈ టైప్ లో నన్ను ప్రజెంటేషన్ చెయ్యొచ్చా అని మీరు అడిగి తెలుసుకుంటే రైట్ ఆర్ రాంగ్ అప్లైన్ చెప్తారు. సో దాన్ని పట్టుకుని మీరు ప్రొసీడ్ అవుతే నేర్చుకున్న దాన్ని ఈజీగా మీరు ప్రమోట్ చేసుకోగలిగితే, నేర్చుకోవడానికి టైం పెడితే
ఆల్మోస్ట్ మీరు నేర్చుకోవడానికి ఎప్పుడైతే టైం పెట్టారో అప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో గెలిచినట్టే. నేర్చుకోవడానికి మనకు ఉన్న ఏకైక ప్లేస్ ఏంటి అంటే, నిద్రలో లేపి నన్ను అడిగినా చెప్తాను మీటింగే. ఇంకేమీ లేదండి, మీటింగే. మీరు నేర్చుకోవాలనుకుంటే మీటింగ్, జూమ్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే మనకు జరిగే సిఎన్టీలు కానివ్వండి, వన్ డే వర్క్ షాపులు కానివ్వండి, బూట్ క్యాంపులు కానివ్వండి, వాట్ ఎవర్ వెస్టేజ్ కి సంబంధించి మీటింగ్ అని వస్తే మీరు అక్కడ కూర్చొని నేర్చుకుంటే చాలు. సో 2030కి మనం అందరం కూడా ఒక మంచి స్థాయి లీడర్లో ఎదుగుతాం. ఓకేనండి. బూట్ క్యాంప్ చేస్తే మన అప్లైన్లు ఫ్రంట్ లైన్ లో కాల్ మీద కాల్ వేసుకుని ఒక మంచి లెవెల్ తో మంచి చెక్కులతో మనం ఎదుర్కొచ్చిన రోజులు ఎదురున్నాయి. ఇవి ఆలోచించండి. ఓకేనండి. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విష్ యూ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్. మా అందరూ కూడా నన్ను క్షమించాలి ఇవాళ లేట్ గా జూమ్ లో జాయిన్ అయినందుకు. ఓకేనండి. సో కొంచెం బిజీగా ఉండి యాక్చువల్ గా జూమ్ లోకి రాకూడదని అనుకున్నాను, కాకపోతే నా మనసు ఒప్పుకోలేదు. నాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, సో నాకున్న టైం ని ఎందుకు మీతో స్పెండ్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే మళ్ళీ జూమ్ ఆన్ చేయడం జరిగింది, ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ కి. సో సారీ ఫర్ దట్ అండి. ఇంకొకసారి లేట్ అవ్వకుండా చూసుకుంటాను నేను. సో మరి మొత్తం అందరూ కూడా క్షమించాలి నన్ను లేట్ అయినందుకు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు సెక్షన్ అయితే సూపర్ సార్. కొంచెం లేట్ అయినా కానీ చాలా లేటెస్ట్ గా వచ్చినట్టు చెప్పారు సార్. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. ఎందుకంటే చాలా మంది కూడా ఇది మనకు వెస్టేజ్ అవుతుందా కాదా, అసలు మనం చేసేది కరెక్టా అని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. దాంట్లో నేను కూడా ఒక దాన్ని. అలా అనుకున్నది కరెక్ట్ కాదు, 100% దీంట్లో సక్సెస్ ఉంది అని తెలియజేశారు సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిగ్, అసలు మన ప్రపంచంలోనే చాలా బిగ్ అంటే చాలా మంచి స్థాయిలో ఉందని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున్న రోజు కూడా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి రాబోయే ఫ్యూచర్ లో ఐడి తీసుకోవాలంటే కంపల్సరీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందని మీరు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మనం క్వాలిఫికేషన్ లేకుండానే తీసుకున్నాం. ఫ్యూచర్ లో కనుక కంపల్సరీ క్వాలిఫికేషన్ అనేది ఉంటేనే ఐడి తీసుకోవడానికి అవుతుంది అని చెప్పడం జరిగిందండి. మంచి మోటివేషన్ అయితే ఇచ్చారు సార్. వెస్టేజ్ మానేయాలనుకున్న వాళ్ళు ఈ సెక్షన్ వింటే మానకూడదు అని 100% ఫిక్స్ అయ్యేటట్టు అయితే ఈ రోజు సెక్షన్ ఉంది సార్. సూపర్ అండి. చాలా మంచి సెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన జూమ్ లో అయితే మన గ్రేట్ లీడర్ ఉన్నారండి, ఉదయ్ సార్. రమేష్ సార్ అయితే లేరు. వెల్కమ్ సార్. సార్ ఇచ్చిన సెక్షన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్. కంటిన్యూ. నరసింహ గారు గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు నేను కూడా ఈరోజు బూట్ క్యాంప్ లో ఉండటం జరిగింది. నిజంగా సార్ చెప్పినవన్నీ కూడా అక్సెస్ వచ్చేయాలండి. ఎందుకంటే ఈరోజు సార్తో పాటు నేను కూడా బూట్ క్యాంప్ లో కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు నేను తెలుసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఏదో సబ్బు పేస్ట్ బిజినెస్ అని చెప్పేసి చాలా మంది ఒక చిన్నపాటి నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారు. బట్ ఇది 2030కి ఎంత అద్భుతమైనటువంటి బిజినెస్ అన్నది అసలు గవర్నమెంట్ దీన్ని లీగల్ గా ఎందుకు గుర్తించింది, ఆ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఫ్యూచర్ లో మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు, దీంట్లో మన ఫ్యూచర్ గోల్స్ అలాగే డ్రీమ్స్ ఎలా నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటి వరకు సార్ చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా ఈరోజు బూట్ క్యాంప్ లో నేను కూడా వినటం జరిగింది. మరి భవిష్యత్తులో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి అంటే ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యే స్థాయికి వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఉండబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలన్నా డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అవ్వాలన్నా చాలా మంది నిరాకరించడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో అలాంటి అవకాశం రావాలి అంటే అది చదువుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చేటువంటి అవకాశంగా ఉండబోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాంటి ఇబ్బంది
జాయిన్ అయ్యి ఇబ్బందులతో జాయిన్ అయ్యే పరిస్థితుల్లో ఉండేదానికన్నా ఇప్పుడే మేల్కొని దాన్ని ముందు వరుసలో ముందుగా మనం ఉంటే గనక ఖచ్చితంగా ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు చదువులు లేనటువంటి వ్యక్తుల కింద జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అన్నిటిని కూడా ముందుగా మీరు అందరూ కూడా గుర్తించుకుని సార్ చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తులో ఎంత టర్న్ ఓవర్ చేయబోతుంది, ఆ టర్న్ ఓవర్ మీదే మనకి ఇన్కమ్ రాబోతుందన్న విషయాలు కూడా చాలా చక్కగా ఈరోజు బూట్ క్యాంప్ లో ఉండి మరి సార్ చాలా బిజీ షెడ్యూల్ నాకు తెలిసి. ఎందుకంటే బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత అక్కడ స్టేయింగ్ కావచ్చు, లేదంటే కొన్ని విషయాల గురించి డౌన్లైన్స్ తో మాట్లాడుకునే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సార్ మరి కమిట్మెంట్ లో భాగంగా ఈరోజు చక్కగా వాల్యుబుల్ పాయింట్లన్నీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి విలువైన ఫీడ్బ్యాక్ ని తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా అర్థమయ్యేటట్టు క్లియర్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ అనదర్ లీడర్